ఎస్సనవరం గ్రామ దేవత శ్రీ నూకాలమ్మ తల్లి జాతర మహోత్సవాలు కోలాహలంగా జరుగుతున్నాయి. ప్రతి ఏటా కూడా శ్రీ నూకాలమ్మ అమ్మవారికి విశేషభరితంగా కార్యక్రమాలు నిర్వహిస్తారు. అర్ధరాత్రి అమ్మవారికి జాతర అనేది ఎస్సనవరం ప్రాంతంలో అత్యంత ఆధ్యాత్మిక పరంగా జరుగుతుంది. ప్రస్తుతం రాత్రి 11 గంటల ప్రాంతంలో అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులంతా కూడా ఆలయానికి చేరుకున్నారు. కాకినాడ జిల్లాకు సంబంధించి ఎస్సనవరం గ్రామ ఆరాధ్య దేవతగా శ్రీ నూకాలమ్మ తల్లి అమ్మవారు పూజలు అందుకుంటూ ఉంటారు. ఇటీవలే నిర్మించిన ఆలయం అంతా కూడా సుందరంగా తీర్చిదిద్దబడింది. దేదీప్యమైన అలంకరణతో, పూల అలంకరణలో అమ్మవారి ఆలయం అంతా కూడా వర్ణమయ పుష్పాలతో ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటీవలే అమ్మవారి ఆలయ పునర్నిర్మాణానికి సంబంధించి సర్వాంగ సుందరంగా ఆలయం అంతా కూడా తీర్చిదిద్దారు. వర్ణమయ పుష్పాలతో ఆలయం అంతా కూడా దేదీప్యంగా మనం చూస్తున్నాం. అమ్మవారి జగజ్జనని శ్రీ అమ్మవారిని దర్శించే ప్రయత్నం మనం చేస్తున్నాము. నిలువెత్తు రూపంలో శ్రీ నూకాలమ్మ తల్లి అమ్మవారు దర్శనమిస్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనం కోరుతున్నాం. న్యూస్ 18 తరపున కూడా కోరుతున్నాం. అమ్మవారి దర్శనం ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. పర్వదినాన్ని మనకి అమ్మవారు ఈ విధంగా దర్శనమిస్తూ ఉంటారు. విశేష అలంకరణలో ఏడాదికి ఒకసారి ఖచ్చితంగా సుదూర ప్రాంతాల్లో ఉన్న భక్తులు కూడా స్వగ్రామాలకి చేరుకుని అమ్మవారిని దర్శించుకోవడం ఒక ఆనవాయితీగా వస్తుంది. ఈ నేపథ్యంలో రాత్రి 10:30 నుంచి 11 గంటల సమయం అయినప్పటికీ కూడా భక్తులు పెద్ద ఎత్తున చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క కళ్ళు మిరుమిట్లు కమ్మి విద్యుత్ కాంతులు కావచ్చు, సాంస్కృతిక కార్యక్రమాలు కావచ్చు ప్రత్యేకంగా ఆకట్టుకున్న పరిస్థితి. ఇది ఎస్సనవరంలో పరిస్థితి. న్యూస్ 18 సూర్యప్రకాష్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి. జై నూకాలమ్మ తల్లి, జై జై నూకాలమ్మ తల్లి. మా ఎస్సన్నవరం గ్రామం సూరవరం గ్రామంలో మా గ్రామ దేవత అయినటువంటి శ్రీ శ్రీ నూకాలమ్మ వారి జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతున్నది. మరి ఈ సంవత్సరం మేము కొత్తగా ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఈ యొక్క జాతర తొలి జాతర కాబట్టి ఈ యొక్క గ్రామంలో అంగరంగ వైభవంగా ఈ యొక్క పూల అలంకారంలో దిగ్విజయముగా ఎలుగుతున్నది మా అమ్మవారు. ఆ అమ్మవారి కృపా కటాక్షాలు ప్రతి ఒక్కరూ కూడా పొందవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. అమ్మవారిని ప్రతి ఒక్కరూ కూడా దర్శించుకుని ఆ అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు ప్రతి ఒక్కరూ కూడా పొందవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. జై నూకాలమ్మ తల్లి, జై జై నూకాలమ్మ తల్లి. గ్రామంలో వేచి ఉన్న శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు ప్రతి సంవత్సరం కూడా ఘనంగా నిర్వహించబడుతున్నాయి. యథావిధిగా ఈ సంవత్సరం కూడా చాలా అంగరంగ వైభవంగా జరపబడుతున్నాయి.